అవతార్ 3 ఫైర్ అండ్ హ్యాష్ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగటివ్స్ గురించి చెప్పొస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్ అండ్ అలాగే బీజిఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ మూవీ యొక్క ఫైట్ సీన్స్ అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా తెలుగు డబ్బింగ్. ఆ తెలుగు డబ్బింగ్ లో సింగిల్ లైన్ పంచెస్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పొస్తే మెయిన్ నెగిటివ్ వచ్చేసి స్టోరీ అనేది రొటీన్ గా ఉండడం, స్క్రీన్ పై అనేది ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోవడం, ఓవరాల్ మూవీ రన్ టైం అనేది లెందీగా ఉండడం అండ్ అలాగే కొన్ని సీన్స్ సాగదీతగా ఉండడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో కొన్ని పోర్షన్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయినప్పటికీ మెయిన్ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్లు బలంగానే ప్రజెంట్ చేసినప్పటికీ వాళ్ళని ప్రాపర్ గా యూస్ చేసుకోలేకపోవడం కూడా ఈ మూవీకి నెగిటివ్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అవతార్ 3 ఫైర్ అండ్ హ్యాష్ మూవీ రివ్యూ. ఆ రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.